సుశాంత్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా అక్కినేని నాగార్జున గారి అల్లుడు, అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు సుశాంత్. చాలా టాలెంటెడ్ హీరో. ఆట ఆడుకుందాం రా సినిమాలో అతను నటించినటువంటి తీరు చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ సినిమాలో నేను చాలా చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను. ఇందులో ఈ సినిమా గురించి నేను చెప్పడానికి ముందు అందరూ అతిరథ మహారథులు ఉన్నారు ఈ సినిమాలో. పెద్ద పెద్ద పేరున్నోళ్ళు కాకపోయినా టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ముఖ్యంగా యంగ్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర్ రెడ్డి. యంగ్ డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి సినిమా అంటే నాగేశ్వర్ రెడ్డి డైరెక్టర్ అంటే బాగానే డైరెక్ట్ చేస్తాడంట వేరు. ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని తనకిచ్చిన పిండితో అద్భుతమైనటువంటి రొట్టె చేసి ఇవ్వగలిగినటువంటి డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి. మా కమెడియన్స్ అందరికీ అందమైనటువంటి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి చేయించేటువంటి సిన్సియర్ డైరెక్టర్ మిస్టర్ నాగేశ్వర్ రెడ్డి. అతని సక్సెస్ఫుల్ ఫిల్మ్సే మనకు చెప్తాయి దానికి ఆ విషయం. నెంబర్ 2, దీనికి రైటర్ మిస్టర్ శ్రీధర్ సిఫానా. అతను లౌక్యం సినిమా దగ్గర నుంచి మంచి కామెడీ టింజ్ ఉన్నటువంటి రైటర్. ఈ రైటర్, ఈ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ ఆ రోజు నుంచి మనం సినిమా దగ్గర నుంచి ఇవాళ వరకు సక్సెస్ల మీద సక్సెస్లు కొట్టుకొస్తున్నటువంటి డైరెక్టర్. ఇట్లాంటి వాళ్ళందరి కలయిక చేత ఏర్పడేటువంటి ఒక అద్భుతమైన సినిమా ఆట ఆడుకుందాంరా. బహుశా హీరోయిన్ ఇక్కడికి వచ్చినట్టు లేదు. బహుశా మీరు ఇక్కడ చూస్తుంటారు హీరోయిన్ని. హీరోయిన్ కూడా చాలా పోతే ఇక్కడ అద్భుతమైనటువంటి సినిమా మొత్తం పవర్ఫుల్ ప్యాక్డ్ కామెడీ. నా తమ్ముడు రఘుబాబు అండ్ మిస్టర్ పృథ్వీ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ ఎవడికి వాడు బాంబులు అలా తీసుకొని నవ్వుల బాంబులు అలా విసిరేసి వదిలిపెట్టారు. సో ఇట్లాంటి పవర్ఫుల్ ప్యాకింగ్ ఉన్నటువంటి సినిమా దట్ ఈస్ ఆట ఆడుకుందాం రా. ఈ ఆట ఆడుకుందాం రా సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. మీకు నేను గ్యారంటీగా రాసిస్తున్నాను, మీరు కూర్చొని సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలని, మంచి దమ్మున్న డైరెక్టర్స్ ముందుకు రావాలని, రైటర్స్ ముందుకు రావాలని, కొత్త వాళ్ళు ముందుకు రావాలని, కొంచెం పాత తరం పక్కకు జరిగితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా కొంచెం పక్కకు జరుగుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.